అమ్మా సావిత్రి, ఎందుకమ్మా సమయం కాని సమయంలో వచ్చి ఇలా అవమానాలు పాలు కావడం? వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా శారదా, వీళ్ళ పై గదిలో తీసుకెళ్ళమ్మా. అది నా గది, వాళ్ళని వెళ్ళమంటావే? ఖాళీ చేసి కిందికి వచ్చిన తర్వాత కూడా నాగదంటావేమిట్రా? ఖాళీ చేసినంత మాత్రాన అది వాడి గది కాకుండా పోతుందా? అయితే వాళ్ళని ఇలా హాల్లోనే ఉండమంటావా? గదులిచ్చి గడగడలాడుతూ సేవలు చేయమంటారా? ఉంటే ఇక్కడ ఉంటారు, నచ్చకపోతే పోర్టికోలో ఉంటారు. ఆ అవసరం లేదులే. ఎవరికి ఫోన్ చేస్తున్నారు? టెంట్ హౌస్ కి. దేనికి? ఓ టెంట్ తెప్పించి బయట వేయిద్దామని. ఏమిటి మీ ఉద్దేశం? పోర్టుకోకంటే అదే నయమని. వాళ్ళు పోర్టుకోలో ఉంటే జనం బయట నిలబడి రకరకాల ప్రశ్నలు వేస్తారు. అదే బయట ఉన్నారనుకో, అనుమానాలన్నీ తీర్చుకొని అటు నుంచటే వెళ్ళిపోతారు. జడ్జి తెలివితేటలు చూపించకండి. జడ్జీలు జడ్జీలాగా తెలివితేటలు చూపించకపోతే వకీళ్లలాగా వాదనలు వినిపిస్తారా? పోనీలే, తెలివని ఇప్పటికైనా ఒప్పుకున్నావు. థ్యాంక్స్. ఏంటి, వాళ్ళ నా గదిలో ఉండనిస్తావా? టెంట్ హౌస్కు ఫోన్ చేయనా? ఏమో, ఎక్కడ ఒక చోట ఏడవనివ్వండి. చీచి, సిగ్గులేని మంద, పోర్షం లేని మంద. అది అలాగే అంటది గాని వాళ్ళని పైకి తీసుకెళ్ళమ్మా. రఘు, పదండి. పదా. అమ్మా, సీత ఇందాక హాల్లో అన్నప్పుడు నేనేం మాట్లాడలేదు. కానీ నాకు ఇక్కడ మనం ఉండడం నచ్చడం లేదమ్మా. మీకే కాదురా, నాకు ఇబ్బందిగానే ఉంది. కానీ కొన్ని సాధించడానికి ముందు కష్టాలకి భయపడితే ఎలా? ఏం సాధించాలమ్మా? అది నా మనసుకు తెలుసు. నా జీవితాంతం నేను అనుభవించిన బాధలు, అవమానాలు అన్నీ నాకు తెలుసు. వాటికి సరైన సమాధానం ఇక్కడే రావాల్సి ఉంది. న్యాయమూ జరగాల్సి ఉంది. అందుకే నాతో సహకరించండి. లక్ష్మి అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు. ఆవిడ బాధ, కన్నీళ్లు దేని గురించో నాకు తెలుసమ్మా. అవి ఎలా తొడవాలో కూడా నాకు తెలుసు. మీరేం భయపడకండి.